అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు మనం మకర రాశి వారి జీవితాన్ని నాశనం చేయబోతున్న వారెవరో, ఈ రాశి వారు ఎవరికి దూరంగా ఉండాలని అంశాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాల్లోకి వెళితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశివారు వారి జీవితంలో ఒక స్త్రీ వల్ల అశుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేస్తుంది. ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో ఈ రాశివారు ఎంతో నేర్పును కలిగి ఉంటారు. అలాగే వీరు మేధావులుగాను గుర్తింపును పొందుతారు. అత్యున్నత స్థానాల్లో వీరు అధిరోహిస్తారు. వీరికి ప్రజాకర్షణ కూడా అధికంగా ఉంటుంది. ప్రజలను ఆకట్టుకునే విధంగా వీరు మాట్లాడడం, బయటకు కూడా ఆకర్షణీయంగా కనిపించడం వీరి యొక్క ప్రత్యేకత. ఇక ప్రజల కోసం సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో కూడా రాణిస్తారు. ఇక ఈ రాశిలో పుట్టినవారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. వీరి యొక్క జీవితంలో కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తారు. ఎన్నిసార్లు ఎదుర్కొన్నా సరే ఏదో ఒకటి సాధించాలన్న పట్టుదల, తపన ఎక్కువగా ఉంటుంది. ఈ పట్టుదలతో, తపనతో అనుకున్న పనులు సాధించుకుంటారు. అయితే ఈ మకర రాశి వారు ఎవరైనా సరే వీరి ముందుకు వచ్చి కష్టాలు చెప్పుకుంటే కరిగిపోతారు. అంతకుముందు వారు వీరికి ఏం ద్రోహం చేశారని కూడా మర్చిపోయి సహాయం చేస్తారు. వీరిలో ఉన్నటువంటి బలహీనత అదే. అందుకే వీరు అందరూ కూడా మోసం చేయాలని చూస్తారు. వీరు మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వీరు పైకి గంభీరంగా కనిపించినా లోపల ఎంతో సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఎవరైనా సరే ఇట్టే మోసం చేయగలుగుతారు. కానీ ఈ రాశి వారికి తెలివితేటలు అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎవరు ఎలాంటి వారిని పసిగడతారు కానీ వీరి యొక్క మంచితనం వల్ల కొన్నిసార్లు పొరపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు, అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. ఈ రాశివారు అలంకార ప్రియులు, అలాగే భోజన ప్రియులు కూడా. అంటే ఏదైనా కొత్త రుచులు, భోజనాలు, వంటలు టేస్ట్ చేయడానికి బాగా ఇష్టపడతారు. అయితే ఈ రాశి వారికి పంతం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అనుకోనిది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. తమ యొక్క ఆలోచనలు, తమ యొక్క నిర్ణయాలు ఎవరితో కూడా షేర్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. తమ యొక్క నిర్ణయాలను, ఆలోచనలను తమ మనసులోనే దాచుకుంటారు. ఇక ఈ రాశి వారికి తమ యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఊహించిన విధంగా అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలబడతారు. అయితే బంధువర్గంతో దెబ్బలు మాత్రం దీర్ఘకాలం కొనసాగుతూనే ఉంటాయి. ఈ విషయంలో కూడా ఈ రాశివారు ఎక్కడ కూడా రాజీ పడకుండా శ్రమిస్తారు. ఇక ఈ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ మూలంగా ఎన్నో నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అంటే ఈ రాశిలో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలంగా మాత్రం వీరు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆమె మీ దగ్గర బంధువుల్లో ఏ స్త్రీ అయినా కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులు కూడా కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగువారు కావచ్చు. అయితే మీరు ఏ విధంగా గమనించాలంటే, 1-2 సార్లు తన మూలంగా మీరు నష్టపోయిన పరిస్థితులు కనిపించినప్పుడు మనం ఆ స్త్రీకి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే బంధాలని, బంధుత్వాలని వదులుకోమని కాదు. తన ఇచ్చే సూచనలు, సలహాలు పాటించినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మీరు జీవితంలో ఎదగకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ పైకి చూడ్డానికి మీ యొక్క మంచిని కోరుకుని మీ యొక్క శ్రేయోభిలాషలాగా కనిపిస్తారు. కానీ దాని వెనకాల ఎంతో స్వార్థం ఉంటుంది. కోపం, అసూయ, ద్వేషాలు ఉంటాయి. వారు మీ చెడును కోరుకుంటారనమాట. మీ మనసులోనే వారి యొక్క చెడును కోరుకుని పైకి మాత్రం మంచి సలహాలు ఇస్తూనే నటిస్తూ మీకు చెడు సలహాని ఇస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది. లేదంటే మీతో స్నేహితులుగా పైకి నటిస్తూ మీ యొక్క నాశనాన్ని కోరుకున్న వారు ఉండొచ్చు. కాబట్టి వారి వల్ల మీ జీవితంలో ఎంతో నష్టపోయే అవకాశాలు చాలానే ఉన్నాయి. అంతేకాకుండా మీ ఇంట్లో అలాగే మీ జీవిత భాగస్వామితో గొడవలు కూడా కారణం కూడా వారవుతారు.
మీ ఆనందాన్ని, సంతోషాన్ని నాశనం చేసేది కూడా వాళ్ళవుతారు. అలాగే మీ జీవితంలో మీరు ఎదగపోవడానికి కారణం కూడా వాళ్ళవుతారు. అది ఎలా అంటే మీరు చేసే పనుల విషయంలో కల్పించుకోవడం, మీరు అడగకుండానే మీకు ఉచిత సలహాలు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి జాతకులు ఏ విధంగా ఉంటారంటే విద్య, వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఆర్థిక పరమైన లావాదేవీల గురించి ఏదైనా నమ్మిన వ్యక్తులు మీరు ఎవరైతే బాగా నమ్ముతారో ఆ వ్యక్తులకి షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ రాశివారు ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల దానినే అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయడానికి వారు ఉచిత సలహాలు ఇస్తారు. ఈ సలహాలు ఏ విధంగా ఉంటాయంటే మీరు నాశనం కోరుకునే విధంగా ఉంటాయి. ఈ విధమైన మనస్తత్వాన్ని కలిగిన స్త్రీలను దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. అది మీ బంధువులే కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి. ఈ విషయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది. ఇక ఈ రాశి వారికి చెందిన వారు స్త్రీలు కానీ పురుషులు కానీ బయట నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే జీవితకాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ స్త్రీ ఎవరో గుర్తించి ఆ స్త్రీకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతనే కనిపిస్తుంది. ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, విద్య, కుటుంబ జీవితం కావచ్చు, మీరు తీసుకున్న నిర్ణయాల కారణంగా మీకు ఖచ్చితంగా మేలే జరుగుతుంది. ఈ రాశివారు తమ సంతానం చదువు పట్ల అధికంగా జాగ్రత్త కలిగి ఉంటారు. ఫోన్పై ఎక్కువగా దృష్టి పెట్టకుండా చదువుపై ఏకాగ్రత పెట్టుకుంటే మంచిది. ఈ రాశివారు ఏదైనా పరీక్ష రాస్తున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఉద్యోగస్తులు సీటును పొందుతారు. వీరికి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు మరింతగా పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మంచిగా సమయాన్ని గడుపుతారు. వీరిపై ఒకరికి గౌరవం కూడా పెరుగుతుంది. వీరి మధ్య బంధం మరింతగా బలపడుతుంది. ప్రతి విషయము కూడా తగిన విధంగా ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి స్థాయికి చేరుకుంటారు. వీరు అనుకున్న స్థాయికి చేరుకోవడం వల్ల మీ ప్రియమైన వాళ్ళకి పెళ్లి చేసుకునే అవకాశాలు వస్తాయి. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు. వీరు ఎవరి నుంచైతే ఉచితంగా వస్తువులు ఎవరి నుంచి కూడా స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా మీరు ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. ఆలయంలో పూజ్యులు, పెద్దలు, తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక గురువులు వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోండి. అలాగే ఈ విధంగా పూజలు, పెద్దలు, తల్లిదండ్రులు మీకు తోచిన విధంగా మీరేంటంటే సేవ చేయండి. ఇక ఈ రాశి వారికి యోగవంతమైన ఫలితాలు పొందడానికి చేసుకోవలసిన దేవతారాధన చూసినట్లయితే ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంతో మేలు కలిసి వస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా తులసి చెట్టుకి పూజ చేసినట్లయితే మీరు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. అమావాస్య, పౌర్ణమి తిథుల్లో రోజులు చేసే లక్ష్మీ పూజ మీకు ఎంతగానో కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మూగ జీవాలకు త్రాగడానికి నీళ్లు, ఆహారం ఏర్పాటు చేసినట్లయితే మీరు గత జన్మలో చేసిన పాపకర్మలన్నీ కూడా దుష్ఫలితాలు తొలగిపోయి జీవితంలో మరిన్ని యోగవంతమైన ఫలితాలు పొందగలుగుతారు. శుక్రవారం నాడు పేదలకి పంచదార, తెల్లటి మిఠాయిలు, తెలుపు రంగు తినుబండాలను దానం చేయండి. ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. ఏదైనా మీకు మీరు ముఖ్యమైన పని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోండి. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణులకి భోజనం పెట్టండి. చూశారు కదండి, మకర రాశి వారి జీవితాన్ని నాశనం చేసేది ఎవరు, మీరు ఏ వ్యక్తికి దూరంగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు దేవతారాధన అలాగే పాటించాల్సిన పరిహారాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.